ఏమన్నా జవాబు ఇచ్చారా? ఎవరు జవాబు ఇవ్వరు దానికి సంబంధించి. ఒక కేసు నమోదై దాని ఇన్వెస్టిగేషన్ జరిగి బయటికి రావడమే వాళ్ళకి పెద్ద గొప్ప విజయంగా వాళ్ళు భావించవలసి ఉంటుంది, ముఖ్యంగా రాజకీయంలో. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా దాని మీద విచారం వ్యక్తం చేయడమో, లేకపోతే దాని మీద లేదు చంద్రబాబు చాలా గొప్పవాడు, మేమే పొరపాటు చేశాం అని అవతల వాళ్ళు వ్యాఖ్యానించడమో జరుగుతుందా? జరగదు. అదేవిధంగా ఇప్పుడు సిబిఐ కూడా మేము పొరపాటు చేశామని చెప్పాలి. సిబిఐ ఛాలెంజింగ్ ద కేసు. ఇప్పటివరకు ఉన్నటువంటి కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, అందరూ నిర్దోషులు అని రౌసవెన్యూ కోర్టు ఒకసారి చెప్పిన తర్వాత కూడా సిబిఐ దీన్ని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటోంది సుప్రీంకోర్టులో. కాబట్టి వాడు దేర్ ఆన్ దేర్ ఓన్ స్టాండ్. కాబట్టి దాన్ని మనం దాని గురించి ఏమీ చెప్పలేము. కానీ ఒక అతి ప్రధానమైనటువంటి కోర్టు, ఏ రౌసవెన్యూ కోర్టు అయితే దీన్ని ఇన్వెస్టిగేట్ చేసిందో, ఏ రౌసవెన్యూ కోర్టు అయితే అటు కేజ్రీవాల్కి కానీ, సిసోడియాకి కానీ, లేదా కవితకు కానీ, శరత్చంద్రారెడ్డికి కానీ, రామచంద్ర పిళ్ళకి కానీ వీళ్ళందరి విషయంలో మాట్లాడిందో, జైలు శిక్ష విధించిందో, ఇటువంటి అదే కోర్టు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు అని ప్రధానంగా తీర్పు వెలువరించేసిన తర్వాత, తుది తీర్పు వెలువరించిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళందరూ దాంట్లో నుంచి బయటపడినట్టే. కేజ్రీవాల్ భావోద్వేగం మనం చూసాం. ఆయన కళ్ళెళ్ళు పెట్టుకున్నారు, దుఃఖించారు. చివరికి నిజానికే విజయం లభించింది అని చెప్పారు. ఆయన భార్య కూడా, సునీత కేజ్రీవాల్ కూడా, ఆవిడ కూడా అదే చెప్పారు మీడియాతో మాట్లాడేటప్పుడు. కాబట్టి ఈ రకమైన భావోద్వేగాలన్నీ ఉంటాయి. కవిత కూడా ఇప్పటికే కొంతమందితో మాట్లాడినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ఆవిడ మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఆవిడ ఏం చెప్తారనేది మనం వినాల్సి ఉంది. కానీ ఏదేమైనా సరే ఒకసారి జరిగిపోయిన తర్వాత దాన్ని ఎవరు కూడా వెనక్కి తీసుకురాలేరు. వీళ్ళు నిర్దోషులను ఎవరు కూడా చెప్పరు, ఒక కోర్టు తప్ప. అదే వాళ్ళ యొక్క విజయంగా భావించవలసి ఉంటుంది గీతిక. అయితే శివప్రసాద్, ఈ నిర్ణయం తర్వాత కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ఎలాంటి మార్పులు ఉండనున్నాయి? కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద మార్పులే ఉండవు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇంత క్రితం జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల మీద తేడా వస్తుంది. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ అయితే ఎన్నికల్లో తీవ్రంగా దారుణంగా పరాజయం పాలైందో అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ చేతులు, అటువంటి బీఆర్ఎస్ ఆ ఓటమిలో ప్రధానంగా దీంట్లో నాట్ ఓన్లీ కేసీఆర్, నాట్ ఓన్లీ కేటీఆర్ ఆర్ హరీష్ రావు, దీంట్లో కవిత యొక్క ప్రధానమైనటువంటి పాత్ర కూడా ఉంది. కవిత మీద వచ్చినటువంటి అనేక రకాల తీవ్రమైనటువంటి ఆరోపణలు, మద్యం కుంభకోణం కేసులో ఒక స్త్రీ అయి ఉండి, కేవలం తను ఒక స్త్రీ, మద్య నిషేధాని కోసం పోరాడాల్సినటువంటి ఒక స్త్రీ, అట్లాంటి వ్యక్తి మద్యం కుంభకోణంలో 100 కోట్లకు పైగా ఆవిడ అవినీతి చేశారు. దాంట్లో కొంతమందితో కుమ్మక్కై మద్యం కుంభకోణంలో ఆవిడ ప్రధాన పాత్ర వహించారు అనేటటువంటి ఆరోపణలు ఆవిడ యొక్క ప్రతిష్టని, పరువుని, గౌరవాన్ని చాలా వరకు దిగదార్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ జాగృతి పేరుతో ఆవిడ చేసినటువంటి అనేక కార్యక్రమాలు, బతుకమ్మలు, అలాగే అనేక రకాల విదేశాల్లో చేసినటువంటి కార్యక్రమాలు, ఇక్కడ చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో తాను ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, పార్టీతో సంబంధం లేకుండా తాను తండ్రి యొక్క విజయం కోసం, పార్టీ విజయం కోసం పోరాడుతున్నానని ఆవిడ చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్లాంటిది కవితని తెలంగాణ ప్రజానీకం తమ నుంచి దూరం చేసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇంతకాలం పాటు. ఒక్కసారిగా ఎప్పుడైతే ఆవిడ దాంట్లో నుంచి బయటకు వచ్చిందో, ఇప్పుడు తెలంగాణ ప్రజానీకం ఏం చేస్తుంది? ఆవిడ కొత్త పార్టీ పెట్టబోతున్నానని అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ ఎలా వెళ్ళబోతోంది ముందుకి? కవిత మళ్ళీ బీఆర్ఎస్లో కలిసిపోయి, వాడితో కలిసిపోయి వాళ్ళు మళ్ళీ స్వాగతిస్తారా? వీటన్నిటికీ సమాధానం లేని ప్రశ్నలు ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా మనకి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల రాష్ట్ర కేంద్ర సంబంధాల మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కానీ రాజకీయంగా మాత్రం చాలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఇందాకే చెప్పాను, అరవింద్ కేజ్రీవాల్ తన యొక్క అధికారాన్ని కోల్పోయారు ఢిల్లీలో, భారతీయ జనతా పార్టీ గెలిచింది. కేవలం మద్యం కుంభకోణం మాత్రమే కాకుండా అద్దాల మేడలో ఆయన నివాసం ఉంటున్నారనేటువంటి తీవ్రమైనటువంటి విమర్శలు భారతీయ జనతా పార్టీ చేసింది. వాటన్నిటికీ ఆయన జవాబు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాంటి పరిస్థితుల్లో ఆమెని పూర్తిగా తిరస్కరించారు ఢిల్లీ ప్రజలు. అట్లాగే పంజాబ్లో కూడా ఆప్ అధికారంలో ఉంది, అక్కడ కూడా వాడు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో కేజ్రీవాల్కి ఎటువంటి సంబంధం లేదు, ఆయన నిర్దోషి అని చెప్పి ఆయన వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కేజ్రీవాల్ పోయినటువంటి పరువు ప్రతిష్టలు మళ్ళీ వస్తాయా? భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతోంది. అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఎలా ఉండబోతోంది? ఇవన్నీ కూడా $1 మిలియన్ ప్రశ్నలు. కానీ రాజకీయంగా మాత్రం తీవ్రమైనటువంటి ఒక ప్రకంపనలు ఏర్పడే పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కవిత విషయంలో ఎన్నో రకమైనటువంటి ప్రశ్నలు మనకి తలెత్తుతున్నటువంటి సందర్భం మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగట్టింది కవితని. అట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ విమర్శలు వాళ్ళు వెనక్కి తీసుకోలేరు. కానీ కోర్టు ఒకసారి నిర్దేశించిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఎలా ముందుకెళ్ళబోతున్నారు అనేది చాలా $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తూ ఉంది అని చెప్పొచ్చు గీతిగా. థ్యాంక్ యూ శివప్రసాద్.